శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఇంతకు ముందున్న కొన్ని ఎపిసోడ్లలో శివ అష్టోత్తరం అంటే శివనామాల విశిష్టత గురించి కొన్ని అంశాలను తెలిపే ప్రయత్నం చేసినాం. అందులో భాగంగా ఈరోజు శివుడికి ఉన్న నామాల్లో విభాగ సర్వలోక ప్రజాపతి అనే నామం యొక్క విశిష్టతను తెలిపే ప్రయత్నం చేస్తాం. ఇందులో ఈ లోకంలో అనేక ప్రాణులు పుడుతున్నాయి, జీవిస్తూ ఉన్నాయి, తిరిగి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్తున్నాయి. ఈ విధంగా జీవించే ప్రాణుల్లో 4 రకాల పుట్టుక జరుగుతుంది. ఉద్భిజములు, అండజములు, స్వేదజములు, జరాయుజములు అని. ఉద్భిజములు అంటే భూమి నుండి పుట్టేవి. మనం కొన్ని విత్తనాలను ఇంకా భూమిలో వేస్తే అవి మొక్కలుగా, మొలకలుగా, చెట్లుగా మొలిచి పెరిగి పెద్దగా అవుతాయి. వాటిని ఉద్భిజములు అంటాం. బీజము నుండి ఉద్భవించేవి. అండజములు, అండము అంటే గుడ్డు. గుడ్డు నుండి వివిధ దశల ద్వారా ప్రాణి తన రూపాన్ని సంతరించుకోవడం. అంటే కోడి, పాము, పిట్ట అంటే పక్షులు, ఇవన్నీ కూడా అండజములు అంటాం. అంటే గుడ్డు ద్వారా వచ్చేటువంటి పరిణామ క్రమంలో అవి తన జీవితాన్ని కొనసాగిస్తాయి. అట్లానే స్వేదజములు అంటే చెమట నుండి మైల అంటాం. మైల నుండి వచ్చేటువంటి కొన్ని సూక్ష్మ క్రిములు, ముఖ్యంగా దోమలు, నల్లులు అంటాం. ఇవి కొన్ని స్వేదజములు. ఇంట్లో ముఖ్యమైనది ఇంకా జరాయుజములు అంటే తల్లి గర్భం నుండి జన్మించినది. మావి అంటాం. మావి నుండి జన్మించేది జరాయుజము అంటాం. జంతువుల్లో కానీ మానవుని యొక్క పుట్టుక కానీ తల్లి గర్భం నుండి ఉద్భవించడం. ఈ విధంగా 4 రకాలుగా పుడుతున్నటువంటి ఈ ప్రాణులు ఈ లోకంలో పుడుతూ ఉన్నాయి, కొంతకాలం జీవిస్తూ ఉన్నాయి, తర్వాత మరణిస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎక్కడి నుండి పుడుతున్నాయి అంటే దానికంతా కూడా పరమశివుడే కారణం అంటారు. ఎందుకంటే లింగం అనేటువంటి ఒక నామంతో మనం అంటే శివుణ్ణి లింగ రూపంలో పూజించడం అనేది మనం చూస్తున్నాం. అంటే సాకారం ఉన్నప్పటికీ నిరాకార పరబ్రహ్మమే లింగం. ఏ శివాలయంలో చూసినా కరచరణాలతో ఉన్నటువంటి విగ్రహాలు ఉన్నప్పటికీ మనం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత లింగానికి పూజిస్తాం. లింగం అనేటువంటి పదానికి అర్థం ఉంది. లీయతే గమ్యతే ఏతద్ జగత్ చరాచరం పునః పునః సముత్పన్నం తన లింగం బ్రహ్మశాశ్వతం. అంటే సమస్త ప్రాణులు దేని నుండి పుడుతున్నాయో, దేని యందు జీవిస్తున్నాయో, తిరిగి దేని యందు లయమవుతున్నాయో అది లింగం అని. దాన్నే ఆ లింగాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, శివస్వరూపంగా మనం కొలుస్తున్నాం. దీన్నే పుష్పదంతుడు అనేటువంటి ఒక ఋషి, ఒక గంధర్వుడైన ఆయన శివమహిమ్నం అని రాస్తూ ఈ ప్రాణుల యొక్క పుట్టుక, ఈ మనుగడ, ఇవన్నీ వీటన్నిటి గురించి శివమహిమ్నం అనేటువంటి గ్రంథంలో రాస్తాడు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః జనసుఖకృతే సత్వోద్రేకే మృడాయ నమో నమః ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః ప్రహత విపదేని స్త్రైగుణ్యే శివాయ నమో నమః అంటాడు. అంటే ఈ ప్రాణులన్నీ పుట్టుకకు అంటే కొన్ని సాంప్రదాయాల్లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళు సృష్టికర్త, స్థితికారుడు, లయకారుడు అనేటువంటిది ఉంది. అంటే భగవంతుని యొక్క పంచకృత్యాల భాగంగా చెప్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, బ్రహ్మ, విష్ణు, రుద్రులు, మహేశ్వర, సదాశివ అనేటువంటివి ఉన్నాయి. అయితే కొన్ని ఈ పుష్పదంతుడు రాసినటువంటి దాంట్లో శివుడే సర్వానికి అంటే అన్ని ప్రాణులు పుట్టుకకు లేదా మనుగడకు తనలో లీనం చేసుకోవడానికి పరమశివుడే కారణం, మూలాధారం అనేటువంటిది శివశాస్త్రనామాల్లో ఉన్నటువంటి ఈ
సర్వలోక ప్రజాపతి అనే ఒక నామం యొక్క విశిష్టతలు మనం తెలుసుకున్నాం. అయితే శివుడు భక్త సులభుడు అనేటువంటి మాట కూడా ఉన్నది. భక్తానుగ్రహ కారక, భక్తులను అనుగ్రహించేవాడు అని. అసలు భక్తుడు అంటే ఎవరు అనే ప్రశ్నకు వస్తే మనం అందరం భక్తులము అనుకుంటున్నాం. అంటే గుడికి వెళ్ళడము, పూజించడము, ధ్యానించడము, లేదా అక్కడ ఉన్నటువంటి షోడశోపచారాలు, పంచోపచారాలు ఈ విధంగా పూజించడం, ఇవి అన్నీ చేస్తున్నటువంటి వాళ్ళం భక్తులు అనుకుంటాం. అసలు భక్తుడు అంటే ఎవరు అనే ప్రశ్న వస్తే ఆత్మానాత్మ వివేకము కలిగి బ్రహ్మ, ఉపేంద్ర, విష్ణు, బ్రహ్మ, ఇంద్రుడు, ఉపేంద్రుడు అంటే విష్ణువు, వీళ్ళందరి యొక్క ఆస్తులను లేదా వీళ్ళందరి యొక్క వైభవాలను కూడా తృణప్రాయంగా చూసేవాడు నిజమైన భక్తుడట. ఇది కొన్ని గ్రంథాలలో మనకు అక్కడక్కడ ధర్మశాస్త్రాల్లో ఉన్నది. అందుకే మోక్షానికి ఏది కారణం అంటే మోక్ష సాధన సామగ్ర్యం భక్తిరేవ కరీయసి అంటాం. అంటే భగవంతుని పట్ల అచంచలమైన విశ్వాసం, అవిభక్తమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే భక్తి. అంటే ఈ భక్తిని కలిగి ఉండడానికి మనకి ఏం కావాలంటే రెండు విషయాలను వదిలిపెట్టాలి. ఒకటి అహంకారం, రెండు మమకారం. ఈ అహంకార మమకారాన్ని వదిలిపెడుతూ భగవంతుని పట్ల భక్తిని, శ్రద్ధను, విశ్వాసాన్ని కలిగి ఉండడమే నిజమైన భక్తిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి భక్తులు చాలామంది భగవంతుడు ఆ భక్తులను రక్షించినట్లుగా లేదా భక్తులను అనుగ్రహించినట్లుగా కూడా మనకు పురాణ అంతర్గతంగా లేదా ఐతిహాసిక అంతర్గతంగా అనేక సంఘటనలు ఉన్నాయి. మహాభారతంలో అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించడం కానీ, లేదా మార్కండేయుణ్ణి రక్షించడం కానీ, భక్తవత్సలుడు అనేటువంటి పేరు కూడా వస్తుంది ఇంట్లో. మార్కండేయుని రక్షించడం అని కానీ, అటని ఈ వచన సాహిత్యంలో ముఖ్యంగా పాల్కురికి సోమనాథుని గ్రంథాలను కనుక పరిశీలిస్తే, అంటే బసవపురాణం, పండితారాధ్య చరిత్ర ఇత్యాది గ్రంథాలను చూస్తే మనకు శ్రీకాళహస్తి, సాలెపురుగు, అక్కడ సర్ప సామజాలను అనుగ్రహించడం కానీ, అందులో ఉన్నటువంటి కొన్ని కథల్లో గొడగుచి కథ, బెజ్జ మహాదేవి, భక్త కన్నప్ప ఇత్యాది కథల్లో కానీ, అంటే ఆ వృత్తాంతాలను కనుక పరిశీలిస్తే శివుడు అంటే భగవంతుడు భక్తులను రక్షించడము, భక్తులను అనుగ్రహించినటువంటి సంఘటనలు అనేకంగా ఉన్నాయి. మరి అట్లా అనుగ్రహించినంటే అసలు భగవంతుని పట్ల మనం దేన్ని ప్రదర్శించాలి అంటే చాలా వీటికి సంబంధించి కూడా మనకు పురాణాంతర్గతంగా కొన్ని అంశాలు. తపమును, తేజము, వంశము, శృతము, సౌందర్యము, ఉద్యోగము, వాక్ నిపుణత్వము, ప్రతాప పౌరుషం, చాలదీశ్వర భవత్ సంతుష్టికై దంతియోధము చందమున భక్తి శయ్యవలయం తాత్పర్య సంయుక్తుడై అంటాడు పోతను. అంటే మనకి ఎంత తపశ్శక్తి ఉండవచ్చు, మంచి వంశంలో జన్మించి ఉండవచ్చు, ధనవంతుడై ఉండవచ్చు, విద్యావంతుడై ఉండవచ్చు, జ్ఞానవంతుడై ఉండవచ్చు, యజ్ఞయాగాది క్రతువులు చేసి ఉండవచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు సంతృప్తినివ్వు. గజేంద్ర మోక్షంలో ఆ గజరాజు చూపించినటువంటి భక్తి ఎటువంటిదో అటువంటి భక్తి చూపెట్టుంటాడు. గజరాజు యొక్క భక్తి ఎటువంటిది? ముందు తనను తాను రక్షించుకుంటాను అనుకుంటాడు. గజేంద్ర మోక్షం కథలో మనం పరిశీలించవచ్చు. ముసలి గజేంద్రుని పట్టుకున్న సందర్భంలో ఆ కొలంలో ముందు తనను తాను రక్షించుకుంటాను అనుకున్నాడు. ఎప్పుడైతే తన శక్తి మొత్తం కోల్పోయి కళ్ళు బయలుగమ్మి అంటే తనను తాను రక్షించుకోలేని అశక్తతలో పడ్డటువంటి ఆ గజరాజు ఏమని భగవంతుని కోరుకున్నాడు? ధైర్యము విలోలంబయ్య ప్రాణములు ఠావులు తప్పి మూర్ఛవచ్చని శ్రమం బయ్యాడి, నీవే తప్ప ఇతప్పరం బెరుగా అన్నాడు. నీవు తప్ప నన్ను రక్షించేవాడు లేడు, కాబట్టి నన్ను కాపాడు అని ఎప్పుడైతే వేడుకున్నాడో అప్పుడు భగవంతుడు గజేంద్రుని రక్షించడానికి బయలుదేరాడు. అంటే భగవంతుడు భక్తుని రక్షించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ ఆ భగవంతుని పిలిచేటువంటి ఏ విధంగా పిలవాలనేటువంటి ఇది భక్తునికి తెలిసి ఉండాలి. అంటే నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అహంకార మమకారంతో ఉంటే అది భక్తి అనిపించుకోదు. కాబట్టి పరమశివుణ్ణి ఏమని కోరుకోవాలి అంటే ఆయన సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు. కాబట్టి సర్వాంతర్యామి అంటే అన్నింటి యందు ఉన్నటువంటి వాడు. కలడంబోది కలండు గాలి, కలడ ఆకాశంబునన్ కుంభినన్, కలడ అగ్నిన్ దిశలన్ పగళ్ల నిశలన్, ఖద్యోత చంద్రాత్మలన్, కలడోంకారమునన్
అంటే అన్నింటి యందు ఇట్లా వ్యాపించున్నటువంటి భగవంతుడికి మనల్ని రక్షించాలన్నటువంటి దీంట్లో భగవంతుని పట్ల మనం భక్తిని ప్రదర్శించకపోతే మనకున్నటువంటి ధనం లేదా విద్య లేదా జ్ఞానం మనకున్న అహంకారాన్ని ప్రదర్శిస్తే భగవంతుడు మన దగ్గరికి రాడు. కాబట్టి భగవంతుడితో చేసేది వ్యాపారం కాదు. మనం అంటే సంపూర్ణ శరణాగతి అంటాం దీన్ని. అన్నీ వదులుకొని మనం ఏవేవో కోరికలు పెట్టుకుంటాం. ఎప్పుడైనా నువ్వే నాకు కావాలి, నువ్వు తప్ప నన్ను రక్షించేవాడు లేడని సంపూర్ణ శరణాగతితో వేడుకుంటే తప్పకుండా భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. ఇది భక్తానుగ్రహ కారక. అందుకే భగవతంలో ఒక విషయం అంటాడు, అయ్యా నువ్వు నన్ను ఎంతోమందిని రక్షించినావు, నన్ను కూడా ఆ విధంగానే రక్షించు అంటాడు. ఎవరెవరు రక్షించండు? అరయన్ మన్మధు పత్నిపై విజయుపై ఆయంబపై చెంచుపై కరిపై కాళంపై కాకోదరమ్ముపై భగీరథునిపై కాకోదర శ్రేణిపై పరగన్గల్గొని భవత్కృపారసమ్ము నాపై కొంత రానిమ్ము నీ చరణాబ్జములు నమ్మినాడను, నీ చరణాబ్జములను నమ్మినాడను జగదీశ్వర శంకర అంటాడు. అంటే ఇంతమందిని రక్షించిన వాడు ఎంతో కాలంగా, ఇప్పుడు అటువంటి ఆ కృపారసము, ఆ దయ అనేటువంటి దీన్ని నాపై కొంత రానిమ్ము, నన్ను కూడా ఆ దయతోనే రక్షించు, సర్వదా నిన్ను నమ్ముకొని ఉన్నాను. కాబట్టి భగవంతుని పట్ల తులసీదాసు కూడా అక్కడ మనకు హనుమాన్ చాలీసా రాసే సందర్భంలో అంటాడు, శ్రద్ధ భక్తి అనేటువంటిది ఎట్లా అంటే అవినాభావ సంబంధం కలిగినది. భవానీ శంకర వందే శ్రద్ధ విశ్వాస రూపిణి అంటారు. శ్రద్ధ అన్న విశ్వాసం అన్న ఇంచుమించు ఒకే అర్థమైనా, శ్రద్ధ ఉన్నప్పుడు విశ్వాసం కుదురుతుంది, విశ్వాసం ఉంటేనే శ్రద్ధ కుదురుతుంది, ఈ రెండు ఉంటేనే భక్తి కుదురుతుంది. కాబట్టి ఎవరైతే నిజంగా భక్తితో ప్రార్థన చేస్తారో ఆయనకి ఏమి ఇచ్చే అవసరం లేదు. అన్నీ తాను ఇచ్చినటువంటి ఒక తండ్రిగా మనకు ఆయన అన్నీ సమకూరుస్తున్న సందర్భంలో ఆయనకి ఏమీ సమర్పించే అవసరం లేదు. నిష్కల్మషమైన స్వచ్ఛమైన మనస్సును సమర్పించి ఆ మనస్సును భగవంతుని పాదాల దగ్గర పెట్టి భక్తితో అర్చన చేయగలిగితే, ఏది సమర్పించినా ముందు మనస్సును కనుక అక్కడ నిలపకపోతే అదంతా వృధా అవుతుంది. కాబట్టి మనస్సును భగవంతుని పాదాల దగ్గర నిలిపి ఆయనను మనం వేడుకుంటే అటువంటి భక్తులను భగవంతుడు రక్షించిన సందర్భాలు ఉన్నాయి. ఇదే భక్తానుగ్రహ కారక, ఆయనే భక్తవత్సలుడు. మార్కండేయుని వృత్తాంతం చూస్తే 16 సంవత్సరాల ఆయు ప్రమాణం ఉన్నటువంటి మార్కండేయుడు మళ్ళీ కల్పాంతం వరకు ఉండగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందిన సందర్భం మనం మార్కండేయుని వృత్తాంతంలో చూడవచ్చు. అది ఒక పెద్ద కథ, మళ్ళీ అంటే ప్రత్యేకంగా దాన్ని ఇంకొక ఎపిసోడ్లో కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పరమశివుని యొక్క ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క వృత్తాంతం లేదా ఒక కథ లేదా ఒక సంకేతం, ఒక తత్వం దీని వెనుక దాగి ఉన్నది. మరొక ఎపిసోడ్ గంగాధర లేదా వామదేవ ఇత్యాది నామ విశిష్టలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం.